బా బా ఏంటి బోర్ కొడుతుంది, షాపింగ్ తీసుకెళ్తావా? ఫండ్స్ లేవమ్మా. అదే మా రాకేష్ అయితే ఇలా అడగగానే అలా తీసుకెళ్ళిపోయేవాడు. ఇంకోసారి రాకేష్ గారితో కంపేర్ చేసామంటే బాగా చెప్తున్నాను నేను. హాయ్ రాకేష్, నీకు 100 years. 70 దాటిన తర్వాత ఒంటికి రెంటికి అన్ని మంచం మీదే అని చెప్పు. నువ్వు ఆఫీస్కి ఎందుకు రాలేదు పూజ? యాక్చువల్లీ మూడ్ ఆఫ్లో ఉన్నా రాకేష్. అవునా? నీతో మాట్లాడితే ఎవరికైనా ఎనర్జీ వచ్చేస్తుంది పూజ. నాకు తెలుసు రాకేష్, ఎనర్జీ అంటే రాకేష్, రాకేష్ అంటే ఎనర్జీ. తేప అంటే రాకేష్, రాకేష్ అంటే తేప. ఎవరు పూజ? అది నిన్ను కాదు రాకేష్, మా బావ ఊరికి ఇరిటేట్ చేస్తున్నాడు. ఓకే పూజ, నైట్ కాల్ చేస్తా. బాయ్. బాయ్ రాకేష్, మిస్ యూ. వాడు ఫోన్ పెట్టి చాలాసేపు అయింది, మూతులు నాకే అక్కర్లేదు నువ్వు. వాడు ఫోన్ చేయగానే అయిపోద్ది. అబ్బా, నువ్వు కూడా మీ ప్రత్యూష బ్రహ్మరా కాల్ చేయగానే మెలికలు తిరిగిపోతావు కదా. ప్లీజ్ ఇప్పుడు వాళ్ళిద్దరిని గుర్తు చేయకు నాకు. ఇంకో ఇద్దరిని ట్రై చేయి బావా, పిట్లాపారం నీకు అలవాటే కదా. కొత్త అమ్మాయిలు పరిచయం అవడానికి ఏ సోర్సు కనిపించట్లేదే. బా ఉంటే ట్రై చేసేస్తావా? ఏం మనిషివరా నాయన. పడేవాళ్ళు ఉన్నప్పుడు పడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఎలా పడతారా వాళ్ళు నీకు? ఎవరి దగ్గర లేనిది నా దగ్గర ఒకటి ఉంది. ఏంటది? మంచి మనసు. నమ్మేలా చెప్పు బావా, వచ్చిన 2 నెలలకి నీ వేషాలన్నీ నాకు తెలుసు. ఇంప్రెస్డా? థూ, నాకు మాత్రం ఇలాంటోడొద్దురా బాబు. నేను లిమిటెడ్ ఆఫరే, నాలాంటి వాడిని ఇప్పుడే బుక్ చేసుకోవాలి. అస్సలొద్దు. మండపంలో ఇంకొక అమ్మాయి నచ్చితే దాంతో వెళ్ళిపోయే రకం రా నువ్వు. ఆటగాడే. సార్ ఇవ్వండి. చిచ్చి, ఇక్కడ కూడా మనశ్శాంతి లేదు. ఏం టార్చర్ రా బాబు. ఇవ్వండి సార్, ఇవ్వండి సార్. ఆగండి ఆగండి సార్, ఆగండి సార్. అరే వినండి సార్. సార్ ఆగండి. జ్యోతి గారు పిలుస్తుంటే పారిపోవడం పిరికితనం. దొరికిపోయాక ఎన్ని కథలైనా చెప్తావరా? మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. చెప్పు వయసు. అవునండి. వైషు పిలు, నువ్వు కూడా బుజ్జి కన్నా బంగారం అని. కొత్త పేర్లు పెట్టకండి సార్. తనకి ఎప్పుడైనా నా మీద ప్రేమ వస్తే చిన్ను అని పిలుస్తుంది కదా. ప్రసాద్ సార్, మీరు అలా అలిగి ఇంట్లోంచి పారిపోయి వచ్చేస్తే నలుగురు ఏమనుకుంటారు? మరి నేను ఇంట్లో లేనప్పుడు ఆడు మా ఇంటికి వచ్చేస్తే ఆ నలుగురు ఏమనుకుంటారు? నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను సార్. అప్పుడు ఆఫీస్ కదరా రావాలి. అంటే వైష్ణవిని చూసి కూడా చాలా రోజులైంది కదా అని. ప్రసాద్, మా మధ్య నువ్వు ఎందుకు ఇంకా గొడవలు క్రియేట్ చేస్తున్నావు? అసలు మన మధ్య ఏ గొడవ ఉండకూడదనే కదా ఆధార్ కార్డు సహా అన్ని ఇచ్చేసాను. ఏదో ఒరిజినల్ ఇచ్చినట్టు ఫీల్ అయిపోతావేంటి కలర్ జెరాక్స్ ఇచ్చి? అంటే ఒరిజినల్ ఇంకా నీ దగ్గరే ఉందా? చెప్పు ప్రసాద్, సార్ అడుగుతున్నారు కదా. అది ఎక్కడో పోయింది విరాజిత. అలా ఎలా పోగొట్టేశావు చిన్ను? ఒరిజినల్ మళ్ళీ అప్లై చేసుకోవడం ఎంత కష్టమో తెలుసా? అవును వయసు, ఆ రోజు వద్దంటే నా ప్యాంట్ పాకెట్లో పెట్టేసో అది ఎక్కడో పడిపోయింది నాన్న. ఏంటి చిన్ను, నువ్వేది సరిగ్గా ఉంచుకోవు? సారీ నాన్న, ఐఎమ్ సారీ అమ్మా. అంటే నేను ప్రేక్షకున్నా. చూసావా, వైషు చిన్ను ఇలా ప్రేమ తగలయ్యా. సార్ ప్రసాద్, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావో క్లారిటీగా చెప్పు. చెప్పు చెప్పు చిన్ను. చెప్పు చిన్ను, నీ వయసు అడుగుతుందిగా. చెప్పు సార్. అలవాటు అయిపోయింది కాబట్టి అలా పిలుచుకుంటున్నామండి. ఫీల్ అయిపోతారేంటి? మీ ఇద్దరికి ఇంకా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది కాబట్టే అలా పిలుచుకుంటున్నారు. సార్, మీరు సడన్ గా అమెరికా పెళ్లి కొడుకులా బిహేవ్ చేయకండి. మీకు సారీ చెప్పమని నేనే ప్రసాద్ ఇంటికి పంపించాను. ఆహా, ఇందులో నీ అస్తం కూడా ఉందన్నమాట. నువ్వేనా మెయిన్ విలను? మీరందరూ రౌండ్ చేసి నా మీద కక్ష కట్టారు. నేను మీ శిష్యురాలనండి, నన్ను అనుమానిస్తున్నారా? నువ్వు ఫీజు అడిగినప్పుడే నా దృష్టిలో చచ్చిపోయావు. ఫీజు ఎందుకు? మీరిద్దరూ కలిసి అతన్ని చంపేస్తారేమో అన్న భయంతో కంప్లైంట్ ఇచ్చారు. అయ్యో, మాకు అలాంటి ఆలోచనలు లేవండి. లేకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు పరిగెట్టుకొచ్చి ఆపాలి కానీ గుమ్మం దగ్గర ఉండే ఏదో ఉల్లిపాయలను పిలిచినట్టు ఏమండి ఏమండి అని ఆగిపోయావే. నాకు ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదండి. విరాజిత, ఇదంతా నీ స్కెచ్చే కదా? సార్, నేను అమ్మాయినే.
ఆ అమ్మాయి బాధ నాకు అర్థమైంది కాబట్టి ప్రసాద్ వచ్చి సారీ చెప్పమని చెప్పాను. చెప్పలేదు ఆయన సారీ చెప్తే మానిపోయే గాయం కాదు నాది. సార్ కొన్ని రోజులు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళరండి. ఏ వైఫ్ పక్కన ఉన్నప్పుడు ఒంటరిగా ఎందుకు వెళ్తారు? నేను లేనప్పుడు వచ్చి అల్లుకుపోవడానికి. నన్ను అనుమానిస్తే మీకే పాపం తగులుతుంది. అవును సార్, నాకు ప్రేమించడం తెలుసు కానీ విడదీయడం రాదు. ఒరే నక్క, నీ అంత జిత్తులు మారి మనిషి ఈ భూమి మీద లేడురా. సార్ వాళ్ళిద్దరు ఏ తప్పు చేయలేదు. నీకెవరు చెప్పారు? వాళ్లే చెప్పారు. పాపం చేసినాడు ఎవడో నిజాన్ని ఒప్పుకోడు. నేను ఒప్పుకుంటాను సార్. అయితే నువ్వు పాపం చేసావా? నో, మా మధ్య ఏం జరగలేదు. ఈ రోజుల్లో ప్రేమ అంటే ఫస్ట్ మంచం ఎక్కేస్తున్నారు. అలాంటిది నిన్నెలా నమ్మంటావరా? వాడి ఎదవే సార్, కానీ వైష్ణవి గురించి మీకు తెలుసు కదా. అప్పులు ఫోన్లోనే అడుగుతారు, తప్పులు చీకట్లోనే చేస్తారు. అనుమానంతో మీ లైఫ్ ని పాడు చేసుకుంటున్నారు సార్. కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే అనుమానించగా. ప్రసాద్ సే సారీ. సారీ విరాజిత. నాకు కదా హే. సారీ సార్, ఇంకెప్పుడు మీ మధ్య నేను రాను. అవునండి, మనం హ్యాపీగా ఒక్కరోజు కూడా ఉండలేదు. ఇప్పటి నుంచి ఉండండి, కలిసి ఉంటే కలదు సుఖం. అవును సార్. వీడితో తప్ప. విరాజిత, నేను ప్రేమను పంచే క్రమంలో ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అయి ఉండొచ్చు. అంత మాత్రం నీ పత్తేపారాల గురించి కాదురా ఇక్కడ మాట్లాడేది. ఇంకోసారి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకున్నావంటే నీ మీద నేనే కేసు పెడతాను. ఓకే ఓకే వైష్ణవి, మళ్ళీ జన్మ ఉంటే మనం ప్రేమించుకుందాం. ఈ జన్మకి జ్యోతిని వెలిగించు, కానీ వచ్చే జన్మలో ఈ ప్రసాదాన్ని స్వీకరించు. నీకు దండనురా బాబు, నా లైఫ్ నుండి పూర్తిగా వెళ్ళిపో. వైష్ణవి, లవ్ అంటే ఏంటో తెలుసా? నీకు ఆల్రెడీ తెలుసు కదా, నాకే కొత్త. పొద్దున్నే ఎన్ని గొడవలైనా సాయంత్రానికి కలిసిపోవాలి. మరి సాయంత్రం గొడవ అయితే? ఈవినింగ్ టైంలో గొడవలు పెట్టుకోకూడదు, అశుభం. ఆలు మొగలన్నాక పాలు నీళ్ళల్లా కలిసి ఉండాలి. పాలలో నీళ్లు కలిస్తే కల్తీ కదండి. నిన్ను కన్విన్స్ చేయలేక నాకు ఆవేశం వస్తుంది. ముందు బండి దిగవే. ఏం చెప్పినా వంకర సమాధానాలు ఇస్తావేంటి? ఎందుకండి ఇంట్లో ఉన్నా డ్రైవింగ్ లో ఉన్నా నా తల తింటారు? నేను మంచి చెప్తే తల తిన్నట్ట, ఆడు మాట్లాడితే మాత్రం చిన్ను చింతకంటూ మురిసిపోతావే. మీరు నా గతాన్ని తవ్వితే నేను మీ గోతులు తవ్వాల్సి వస్తుంది. సొంత మొగుడికే వార్నింగ్ ఇస్తావా? మరి ఎప్పుడు ఏదో ఒక నస. లాయర్ కదా, డబ్బులు బాగొస్తాయి, సెటిల్ అవ్వచ్చు అనుకున్నాను. అంతా నా కర్మ. అంటే నేను లాయర్ కాకపోతే పెళ్లి చేసుకోవా? ఒంటి మీద నల్లకోట్ లేకపోతే బజ్జీల బండి కూడా మేనేజ్ చేయలేరు. ఇలా చూడు వైషు, నన్ను అలా పిలవకండి. ఏ చిన్ను అలానే పిలిచేవాడు. ఎవడో గొట్టంగా పిలిస్తే నీకు ఓకే, మూడు పిలిస్తే మాత్రం ఎక్కడ నొప్పులు వచ్చేస్తాయి. చిన్ను జ్ఞాపకాలు నాకు ఉండకూడదంటే మీరు చిన్నులా పిలవకూడదు, చిన్నులా బిహేవ్ చేయకూడదు. ఆడు బయోపిక్ రాసావే, ఆ దరిద్రాన్ని సంకలో పెట్టి తిరుగుతాను. ఉత్తమ మహిళా లక్షణాలు ఒక్కటి కూడా లేవేంటే నీకు? అవును. అవునా? ఇన్ని గొడవలు పడితే మనం కలిసి ఉండలేం. సరే, ఏదో బ్యాకప్ ప్లాన్ లేకపోతే ఇలా గంగిరెద్దులు అన్నింటికి తలోపో. మళ్ళీ ఆ చిన్నుగారి దగ్గరికి వెళ్ళిపోదామనే కదా. ఎందుకండి వాడి పేరు మళ్ళీ మళ్ళీ తీస్తారు? వాడి పేరే మింగుడు పడట్లేదు. వచ్చిన రోగం కన్నా మాత్ర వేసుకోవడమే కష్టంగా ఉంది. నన్ను ఈరోజు అనవసరంగా ఏడిపించారు. ముందు సారీ చెప్పండి. సరే సారీ. సరే సారీ ఏంటి? తిన్నగా చెప్పండి. సారీ, క్షమించు. వెటకారంగా చెప్తారేంటి? సరే అమ్మా, సారీ. ఇంకెప్పుడు ఆ పేరు తీసుకురాను, ఓకే? ఇదొకటే రాంగ్ టైంలో రాంగ్ నెంబర్. చెప్పు విరాజిత. హలో సార్, ప్రసాద్ వాళ్ళ ఇంట్లో ఒక పంచాయతీ నడుస్తుంది. దానికి మీరు చీఫ్ గెస్ట్ గా వస్తారా? టీలు కాఫీలు ఇస్తారా? ఇంతమంది ఉన్నాం కదా, హౌసీ ఆడుకుందామా? మీరెందుకు వచ్చారు? వాళ్ళకి కలపడం. ఇంతమంది జనాలుంటే భోజనాలు పెడతారని ఎక్స్పెక్ట్ చేసి వచ్చారా? నాకేంటని వదిలేకుండా నన్ను వైష్ణవిని కలిపాడు కాబట్టి హెల్ప్ చేద్దామని వచ్చాను. మంట పెట్టింది కూడా వాడే కదా. ఏదో ఒకరోజు వాళ్ళ విషయం బయటపడితే మా ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ముందే తెలిసింది కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం. మా హ్యాపీ వెడ్డింగ్లో ఎటువంటి గొడవలు లేవు.
తుఫాన్ వస్తేనే భయపడను బోడి తుమ్ముకి భయపడతానా? కాదు, మీ ఇద్దరికి పర్సనల్ స్పేస్ ఏం కావాలా? మాకెందుకు? మా బాధల కంటే మీ బాధ కానీ ఎక్కువైపోయింది. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేనే తప్పు చేయలేదు. ఆయన తప్పుడు మనిషి కాదు. ఈ పాలబుగ్గ లాంటినేనా నువ్వు ప్రేమించింది? బ్రేకప్ అయిందన్నావు. నా తప్పు తెలుసుకొని తనకి సారీ చెప్పాను. ప్రేమించిన మనిషి కోసం తగ్గడంలో తప్పేముంది? నాకెప్పుడన్నా చెప్పినావా సారీ? నిన్ను చూస్తే లారీతో గుద్దించేయాలనిపిస్తుంది కానీ సారీ చెప్పాలనిపించదు. నాలో లేనిదేంటి, ఆవిడలో ఉన్నదేంటి? పాలబుగ్గలు. అసలు ఇదంతా కాదండి, నేను చెప్పేది ఏంటంటే ఊరుకోండి, మీ బతికే సకాలేదు. అలా తీసి పారేయకండి. గొడవను సెటిల్ చేద్దామని ఆయన పెద్ద మనిషిలా వచ్చారు. ఆటోకి కూడా పైసలు నన్నే అడుక్కుంటాడు. ఈవిడో దక్షిణామూర్తి, నేనో ధర్మభిక్షం. కిందటిసారి 30 రూపాయలు ఇచ్చి లిఫ్ట్ అడుక్కుంటూ ఆటోకి వెళ్ళిపోమని చెప్పిందండి. మమ్మల్ని ఎందుకు పిలిచారు? మీ ఇద్దరికి దండలేసి అక్షింతలేద్దామని. మా పెళ్లికి వేదమంత్రాలు అవసరం లేదు. ఆ దేవుడు ఆశీస్సులు చాలు. అర్థం చేసుకునే మనసులన్నీ మమ్మల్ని ఆశీర్వదిస్తాయి. మరీ నిబ్బాగాల్లా తయారయ్యారండి వీళ్ళు. మనకు పెళ్ళయింది, ఒక కొడుకున్నాడు. వాడికి పెళ్లి చేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఉంది. మా పెళ్ళవగానే వాడి పెళ్లి గురించి ఆలోచిస్తాను. మీరేం మాట్లాడరా? 2 పెళ్లిళ్ళు ఒకే మండపంలో జరిగినా నాకేం ప్రాబ్లం లేదు. ఏసుకు అవును సునీ. మీరు అసలు ఫ్లో మిస్ అవ్వట్లేదండి. ఇద్దరు భలే సింక్లో ఉన్నారు. భ్రమరా వాళ్ళ నాన్న పెళ్లికి ఒప్పుకోవాలంటే మీ ఇద్దరు కలిసి ఉండాలి. ఇప్పుడు మీ దారి మీరు చూసుకుంటే వాడి పరిస్థితి ఏంటి? భ్రమరాకు ఆల్రెడీ వాళ్ళ నాన్న సంబంధం చూశాడంట. త్వరలోనే పెళ్లి. భ్రమరాకు పెళ్ళా? ఆ, పెద్ద కుటుంబం, బాగా డబ్బులున్నాయంట. భ్రమరా లేకపోతే నేను ఉండలేను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో. అమ్మాయిలందరినీ ట్రై చేసావు, అయిపోయింది. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని అబ్బాయిని ట్రై చేయి. తడికాలతో కరెంట్ వైర్ తొక్కేసావా? ఆ అమ్మాయిలే చూడరు, ఇంకా అబ్బాయిలు ఏం చూస్తారు? ఆపండి. అసలు మీరంతా ఎందుకు వచ్చారు? నువ్వే కదా కాల్ చేసి రమ్మన్నావు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్దామని పిలిస్తే సొల్లు వాగుడంతా వాగుతున్నారు. ఇంకా ప్రాబ్లం ఏముంది? భ్రమరకి సంబంధం సెట్ అయింది కదా. రేపు ఇంకొకరు అడుగుతారు మీ అమ్మ నాన్న కలిసి ఉంటేనే పిల్లనిస్తామని. అప్పుడేం చెప్తావు? రే, నిన్నెవరైనా అడిగితే అమ్మ ఉంది, నాన్న ఉండేవాడు అని చెప్పు. అంటే మీరు లేరా? మేం బ్యాంకాక్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాం. ఈ పసి హృదయాలను చూస్తుంటే ఉరేసుకోవాలనిపిస్తుందండి. ఇంతకన్నా పెద్ద హెరాస్మెంట్ ఉండదు. బ్యాంకాక్లోనే ఎందుకు అంకుల్? మసాజుల కోసమా? సునీ మంచి చెఫ్. అక్కడ కుండ బిర్యానీ హోటల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. కుంపటిక్కడ, కుండ బిర్యానీ అక్కడ. గొడవలన్నాకు వస్తాయండి. కలిసి ఉండే ప్రయత్నం చేయాలి గానీ వేరే ఆప్షన్స్ చూసుకుంటారా? అప్పుడప్పుడు మనం ఎక్కిన బస్సు టైర్ పంచర్ అవుతుంది. గమ్యం చేరుకోవడానికి వేరే బస్సు ఎక్కుతాం. ఇది అంతే. అయితే నేను ఇంకొక పెళ్లి చేసుకోనా? నీ మీద నాకు నమ్మకం ఉంది సునీత. నీ గొంతు విని పీటల మీద పెళ్లికోడు గుండె చచ్చిపోతాడు. మరి నీ గుండె ఆగిపోలేదు? అప్పుడు పెద్దలందరూ బలవంత పెడితే తాగిన మైకల్లో తాళి కట్టేశాను. ఇప్పటి వరకు భరించాను. ఈ అమ్మ పాలబొగ్గలాంటి పిల్ల జైల లేరా నీకు? వాళ్ళని ఎలా వదులుకున్నావు? కొడుకుండేవాడు, నల్లగా ఉన్నాడని కోడలు చంపేసింది. నల్లగా ఉంటే చంపేస్తారా? ప్రపంచంలో ఎవడ బతుకు తిన్నగలేదండి. ప్రసాద్, పెళ్లి కోసం నీ పోరాటం, ఆంటీ కోసం అతని ఆరాటం, మధ్యలో మాకేంటి కోలాటం? పోనీ ఒకసారి మీ ఇద్దరు పర్సనల్ గా మాట్లాడుకొని ఒక డెసిషన్ కి రావచ్చు కదా. ఎన్ని కట్టబడిన తర్వాత దానికి ముచ్చట్లతో అవసరమే ఉంటది. అవును, ఇంకా మాట్లాడడానికి ఏముంది? మాట్లాడితేనే కదా ఏమైనా ఉందో లేదో తెలిసేది. నాకేం అభ్యంతరం లేదు. ఎక్కసా మధ్యలో నీ బోర్డు పర్మిషన్ ఎవరికి కావాలి? తనని అవమానిస్తే నన్ను అవమానించినట్టే. నువ్వు పెద్ద రాజబౌద్ధురు మరి చేసేవని లంగా పనులు. ఏం పట్టనట్టు అలా కామ్గా కూర్చుంటావేంటి? ఏదో ఒకటి మాట్లాడు.
నాకు వీళ్ళతో చాలా అనుభవాలు ఉన్నాయండి. ఏదో మీరు కష్టపడుతున్నారు కదా అని వదిలేను కానివ్వండి. అందుకే ఈ డిస్కషన్ అంతా వేస్ట్, హౌసీ ఆడుకుందామని ముందే చెప్పా. అది ముఖ్యం మనకి. నా పెళ్లి కోసం ఎదురు కష్టపడుతుంటే చాలా హ్యాపీగా ఉంది జ్యోతి గారు. నిన్ను మేము వదిలించుకోవాలంటే నువ్వెవరో ఒకరికి తగులుకోవడం కరెక్ట్ అనిపించింది. పైగా నీలాంటి వాడికి పిల్ల దొరకాలంటే ఏలినాట్సైన ఎవరికుందో వెతికి మరీ తేవాలి. నేను మనిషినే, నాది ప్రేమే. సరే ఒప్పుకుంటాం. ఇంతమంది ప్రాబ్లమ్స్ ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ నీ పెళ్ళి. అది అవగానే నీ నెంబర్ బ్లాక్ చేసేస్తాను. నేనైతే ఇన్స్టాలో బ్లాక్ చేసేస్తా. దిక్కుమాలిన రీల్స్ అన్ని పంపిస్తున్నావు. ఎంతమంది కాపురాల్లో కలకలం రేపావు. విరాజిత, నువ్వు కూడా అర్థం చేసుకుని ఆఫీస్ మూసేయి. మన ఇద్దరం కలిపి కొట్టుకెళ్దాం, పెట్రోల్ డబ్బులు మిగులుతాయి. మీరు నా గురువుగారు అని చెప్తే బయట నవ్వుతున్నారండి. మీది దొంగ సర్టిఫికేట్ అంట కదా. మీ డ్యూటీలకు సొత్త పెట్టి చెప్పు. బర్మా యూనివర్సిటీ 1750 కడితే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. బర్మా యూనివర్సిటీయా? అదెక్కడుంది? ఇంటర్నెట్లో సర్టిఫికేట్ని కలర్ జెరాక్స్ తీసి స్టాంప్ వేసి ఇస్తారు. మీరు ఒరిజినల్ లాయర్ కాదు. దొంగ సర్టిఫికేట్ పెట్టి కోర్టుని మోసం చేయడం తప్పు కాదా? ఆ కోర్టుకొచ్చే ఖైదీలందరూ కారణ జన్ములు. మరి వాళ్ళకి సినిమా చూపించాలంటే సర్టిఫికేట్ అవసరం లేదు, కొంచెం ఇంగిత జ్ఞానం చాలు. సార్, లోపల మా పేరెంట్స్ ఏం మాట్లాడుకుంటున్నారు? అభిరుచులు, అలవాట్లు. వాళ్ళు ఏమైనా కొత్త జంట అనుకుంటున్నావా? కలర్ వేసుకునే వయసులో కలర్ఫుల్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే లోపల ఏమైనా గొడవ అవుతుందంటారా? సౌండ్ రావట్లేదంటే ఆంటీ పీక్ మీద కాలేసి తొక్కేస్తుందేమో. మీ అమ్మ ఒప్పుకుందిరా కలిసి ఉండడానికా? విడిపోవడానికి. మీరందరూ మా పెళ్ళికి తప్పకుండా రావాలి. మనం ఎవరు పెళ్లి చేయడానికి వచ్చాను సార్? తెలియగానే ఫస్ట్ నీకే చెప్తాను. సారీరా, భ్రమరాంబికను మర్చిపో. అందరూ కలిసి నాకు ఎసరెట్టేశారు ఏంటండి? శని తల మీద తాండవం చేస్తున్నప్పుడు 4 సార్లు షాంపూతో రుద్దేస్తే పోద్దని కూడా మూర్ఖత్వం. ఇంకా మేమెవరూ ఏం చేయలేం. నీ చావు నువ్వు చావు. ఎందుకు రమ్మన్నావు? నీకు పెళ్లి కుదిరిందంట. అవును. భోజనాలు ఏం పెడుతున్నారు? మెను తెలియగానే ఫస్ట్ నీకే చెప్తా. అది అడగడాకైనా పిలిచావు? కత్తి లాంటి ఫిగర్ని మిస్ అయిపోతున్నాను, బాధగా ఉంది బ్రహ్మ. హగ్గిచ్చి ఓదార్చొచ్చు కదా. ప్రేమ నీది, బాధ నీది, మధ్యలో నాకేంటి సంబంధం? ప్రేమించింది నిన్నే, బాధపడుతుంది నీ వల్లే. నన్ను బ్లేమ్ చేయకు ప్రసాద్. నీకు హోప్స్ పెంచేలా నేనెప్పుడు బిహేవ్ చేయలేదు. బా కొబ్బరి నీళ్ళు అవుతావా? ప్లెయిన్ కొబ్బరి బొండం తాగనమ్మా. బ్రహ్మ, మా పేరెంట్స్ని కలపడానికి ట్రై చేశాను, కానీ అవ్వలేదు. అట్లీస్ట్ ప్రయత్నం చేశాను కదా. అందుకే కదా పిలవగానే వచ్చాను. ఆ అబ్బాయి బాగుంటాడా? హైట్గా తెల్లగా బానే ఉంటాడు. తెల్లగా పండుకోతులే ఉంటాయి. ఓయ్, నువ్వెవరిని అంటున్నావు? నువ్వు ప్రతిదానికి రెస్పాండ్ అయిపోకే, తర్వాత కొబ్బరి చెప్పేస్తా నాకు. భ్రమ, నీతో లవ్ ఒక భ్రమ, లైఫ్ను ఊహించుకోవడం ఒక భ్రమ. నీకు రోగం ఉందని తెలిసి కూడా ప్రేమించాను. ఫిలోఫోబియా. ఏదో ఒకటి. నువ్వు ఇప్పుడు వేరే వాడిని పెళ్లి చేసుకుంటే ఒక రోగిష్దాయి కూడా నేను రిజెక్ట్ చేసిందిరా అని మా వాళ్ళంతా హేళన చేస్తారు. ఎంత చీప్గా మాట్లాడుతున్నావు తెలుసా నీకు? 200 ఇవ్వు, ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఫైనల్గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నా పెళ్ళికి నువ్వు రావద్దు. అదేమైనా సీతారాముల కళ్యాణమా దగ్గర నుండి చూడడానికి? వచ్చి భోంచేసి ఫోటో దిగి వెళ్ళిపోతాలే. సరే బాయ్. బ్రహ్మ, నిజంగానే అంటే ఇష్టం లేదా? లేదు. మరెందుకు అప్పుడు మీ పేరెంట్స్ని కలపడానికి ట్రై చేయని చెప్పావు? అంటే ఎవడో ముగ్గు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకోవడం కన్నా తెలిసిన వాడిని పెళ్లి చేసుకుంటే బెటర్ అని. నీకున్న పిల్ల ఫోబియా ఎవరో అర్థం చేసుకోలేరే. ఫిలోఫోబియా. అదేమన్నా పద్మశ్రీయా? ఎన్నిసార్లు చెప్తున్నావు? పోవే.
ఆ పొడవుగా తెల్లగుండని చేసుకో. వాడు రోజు తాగొచ్చి తంతాడు, అప్పటికన్నా నా వాల్యూ తెలియదు నీకు. తన టీ టోట్లర్. టీతో కలిపి అన్ని తాగేస్తాడా? తాగబోతున్నా కొడుకు. టీ టోట్లర్ అంటే ఏ అలవాటు లేదని అర్థం. అయితే అందరికంటే ముందు ఆడే పోతాడు. ఆ, అంటే సిగరెట్ తాగేవాడి కన్నా వద్దు అని సలహా చెప్పేవాడు ఈ మధ్య ముందు పోతున్నాడు. అందుకని మా నాన్నగారు మాట కాదని నేనెవరిని యాక్సెప్ట్ చేయనని తెలుసు కదా ప్రసాద్. అయినా నేను ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉన్నా. నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది ప్రసాద్. ఆ, అప్పుడు సంబంధం పెళ్లి బ్రోకర్ చూడమన్నాం కన్నా ఆర్కేఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడగాలి. తవ్వకాల్లో తీస్తారు మంచి అమ్మాయిని. అసలు నువ్వేం మిస్ అవుతావు తెలుసా? నాతో ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా? కావాలని తను అడుగు. బా, వచ్చిన 2 నెలలకి చిరాకేసింది. బ్రహ్మ, ఐ మిస్ యూ బ్రహ్మ. ప్రసాద్, నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. భ్రమ 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 250 క్యాబ్ ఛార్జీలు బొక్క. ఏ ఫీలింగ్ లేకుండా ఎలా పుట్టింది అది? ఏ ఫీలింగ్ లేకపోతే నువ్వు పిలవగానే ఎందుకు వస్తుంది? పూజ, మీ టీంలో అమ్మాయిలు ఇంకెవరైనా ఉన్నారా? థు. నీచ్ కమిన్ కుత్తే. ఏవండి, ఉమ్, మిమ్మల్ని ఒకటి అడగనా? విడాకులు తప్ప ఏమైనా అడుగు. మీరు ఒక్కరిని కూడా లవ్ చేయకుండా ఇంతవరకు ఎలా ఉన్నారండి? నిగ్రహం, విల్ పవర్, మనశ్శుద్ధి ఆత్మశుద్ధి ఉండాలి. లేకపోతే దేహశుద్ధి అయిపోద్ది. మీరు చాలా గ్రేట్ అండి. మీ లైఫ్లో నేను తప్ప ఎవ్వరూ లేరు. ఇంకొకరు కూడా ఉన్నారు. ఎవరు? న్యాయదేవత. న్యాయం కోసం ఖాయమైనా వదిలేస్తాను. మీరు ఏదో ఒక రోజు గొప్ప లాయర్ అవుతారండి. అవ్వాలి వైష్ణవి. టీవీలో కొండవీడి దొంగ సినిమా చూసినప్పుడల్లా అదే అనుకుంటాను. అనాథ జీవుల ఉగాది కోసం సూర్యుడిలానే ఉదయిస్తా. మీ ఇన్స్పిరేషన్ ఎవరండి? ఇంటర్వ్యూ చేస్తున్నావా? ఏ ఛానల్? మీ గురించి తెలుసుకుందామని. ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ బాధపడతావు. నిజం నిప్పు లాంటిది. తెలిసినా కాలిపోతాం, తెలియకపోయినా కాలిపోతాం. ఒక్కొక్కసారి మీరేం మాట్లాడతారో అసలు అర్థమే కాదండి. మా జడ్జి గారు కూడా అదే అంటుంటారు. అందుకే ఇప్పటివరకు నేను ఒక్క కేసు కూడా గెలవలేదు. మరి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఏదో ఒకరోజు వాళ్ళకి వేలిప్పిస్తాను. సరేనండి. కాఫీ పెట్టనా? తలగొరువు తప్ప ఏమైనా పెట్టు. ఓకే. వైష్ణవి, ఈరోజు లంచ్ హోటల్లో చేద్దామా? ఏదైనా సర్ప్రైజా? నీకు వంట రాదు కదా. ఏం చదివేస్తున్నావే? నీలాంటి పాపాత్ముడికి నరకంలో ఎలాంటి శిక్షలు వేస్తారా అని గరుడ పురాణంలో చూస్తున్నా. నేను పాపాత్ముని. అవును. విరాజ్తాతో బ్రేకప్ అయితే లాయర్ అయింది. వైష్ణవితో బ్రేకప్ అయితే లాయర్కి పెళ్ళామైంది. భ్రమరాతో బ్రేకప్ అయితే మంచి సంబంధం సెట్ అయింది. నాకు కూడా ప్రపోజ్ చేయ బావా. మంచి సంబంధం వస్తే పెళ్లి చేసుకుంటా. నేను లవ్ చేస్తే నాకు పెళ్ళి అవ్వాలి కానీ వాళ్ళకి సంబంధం సెట్ అవుతుంది ఏంటో. చేసిన పాపాలు ఊరికే పోతాయా ఏంటి? నేనేం పాపాలు చేశానే? ఈ పాప కాకపోతే ఆ పాప. పేరెంట్స్ డివోర్స్ తీసుకుంటున్నారనే బాధ కన్నా పాపలతో బ్రేకప్ అవుతుందనే ఎక్కువ ఫీల్ అవుతున్నావు. నీ బాధ ఏంటే? ఒక్కసారి ఐ లవ్ యూ పూజ అని చెప్పు బావా. ఆ? చెప్పు ఏంటి అంత ముచ్చట పడుతుంది? ప్లీజ్. సర్లే, ఐ లవ్ యూ పూజ. చీ నో. అమ్మయ్య, ఇప్పుడు నాకు మంచి సంబంధం వస్తుంది. నో వరకు ఓకే, చీ అంటే చీ. నా గురించి తెలుసు కదా ఎంతమంది అమ్మాయిలు పడేశాను. మాయ మాటలు చెప్పుంటావు. నీకు నాకన్నా వరస్ట్గా ఉన్నాడు వస్తారు చూడే. పర్లేదు, మంచోడైతే చాలు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. మీ అమ్మాయిలందరూ మంచి వాళ్ళందరినీ రిజెక్ట్ చేసి చివరికి ఏదోనో పెళ్లి చేసుకుంటారు. మీకు కావాల్సింది మంచోడు కాదు, క్వాలిటీస్. మీకు కూడా అందంగా ఉన్న అమ్మాయిలే కావాలి కదా. ఆ ఒక్క వీక్నెస్ పట్టుకుని ఎంత ఆడుకుంటారే. నిజమేంటంటే అందమైన అమ్మాయిలు కూడా ఏంటి సెన్సార్ చెప్పకూడదు.
ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? సింగిల్గా ఉండిపోతావా? కొన్ని రోజులు గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆలోగా జుట్టు ఊడిపోతే క్యాప్ వేసుకుని తిరగాలి. హలో రాకేష్. పూజ నీతో మాట్లాడాలి. మాట్లాడు రాకేష్. ఈవినింగ్ కలుద్దామా పూజ? షూర్ రాకేష్. ఓకే బాయ్. యు నో వాట్, నేను రాకేష్ బయటికి వెళ్తున్నాం. మేబీ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏమో. ఫుడ్ చాలా బాగుంది కదా. ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇలాగే రోజు హోటల్లో తింటే ఇల్లు అమ్ముకోవాలి నేను. నేను వంట నేర్చుకుంటానండి. గుడ్. నిన్ను ఒప్పించినట్టే ఏదో ఒక రోజు మా జడ్జిని కూడా ఒప్పిస్తాను నేను. ఎవరండి? ఏదో అన్నాను నెంబరు. క్లయింట్ అనుకుంటా. హలో. హా జ్యోతి, నేను హారతిని. ఇంకా నాకు కాల్ చేయక, మన విషయం మా ఆయనకు తెలిసిపోయింది. నన్ను మర్చిపో జ్యోతి, ఇంకా మా ఆయనే నాకంతా. ఏంటంట? ఎవరో మీకు డబ్బులు వేశారంట, ఒకసారి చెక్ చేయండి. డబ్బులా? ఏంటి మెసేజ్ ఏం కనబట్టలేదు? అబ్బాయిల పేర్లకు అమ్మాయిల డీపీలు ఉన్నాయేంటి? అవన్నీ నీకెందుకు? ఫోన్ ఎలాగి? నిగ్రహం, విల్ పవర్, మనశ్శుద్ధి, ఆత్మశుద్ధి ఉండాలి. ఇదేనా నీ నిగ్రహం? నాకొక్క లవ్ స్టోరీ ఉంటేనే ఏడ్చి చచ్చావు. నీ కరెంట్ అఫైర్స్ కంటే ఎక్కువ అఫైర్స్ ఉన్నాయి కదరా. వైష్ణవి, వాళ్ళెవరికి నేను మనసు ఇవ్వలేదు. మరేమిచ్చావు చెప్పు. ఏమిచ్చావు చెప్పరా. అడిగేది నిన్నే, చెప్పరా. ప్లీజ్ నా గతాన్ని గుర్తు చేయకు. చెప్పు తీసుకొని కొడతాను. నువ్వు పరంజ్యోతివి కాదు, పరమ దుర్మార్గుడివి, మేకతోలు కప్పుకున్నా నక్కవి. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నేను కూడా వస్తాను. ఎందుకు? లాస్ట్ టైం వచ్చినప్పుడు సిల్లి గారే మాటను అత్తయ్య గారు చెదగొట్టేశారు. ఇప్పుడు వస్తే ముష్టి కూడా వేయరు. ఇదేనా మీ పుట్టింటోళ్ళు నీకు నేర్పించిన సంస్కారం? ఇదేనా మీ కుటుంబ గౌరవం? ఇదేనా అల్లుడికి ఇచ్చే మర్యాద? మీరు మా వాళ్ళని మధ్యలోకి లాక్కండి. మరి నువ్వెందుకే నా గతాన్ని లాగావు? మీరెందుకు నా గతాన్ని అందరి ముందు లాగారు, నలుగురు ముందు పెట్టారు. నువ్వు ఆ చిన్నుగాని లవ్ చేసావు కానీ నేనెవరికి మనసు ఇవ్వలేదు. మరేమిచ్చి చచ్చావు? ఏమిచ్చారో చెప్పండి. చెప్పండి, చెప్పరా. అడిగేది నిన్నే. ఏమిచ్చావు? ప్లీజ్ నా గతాన్ని గుర్తు చేయకు. నిన్ను డివోర్స్. డివోర్సా? అవును. డివోర్సా? అవును. సరే, బయట లాయర్ల దగ్గరికి వెళ్ళకు, డబ్బులు ఎక్కువ దొబ్బేస్తారు. మనమే తక్కువలో చేసేద్దాం. న్యాయం కోసం ఖాయమైనా వదిలేస్తాను. వైష్ణవి, 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 మనిషి అన్న తర్వాత చరిత్ర ఉండకూడదా? చరిత్ర సృష్టించకూడదా? ఏమర్థం చేసుకుంటారు మీరు? చరిత్రహీనులు. వైష్ణవి, హారతీయ రాజేశ్వరియా, లలితకు బ్రేకప్ చెప్పేశాం. పని అమ్మాయిని కూడా మొన్నే తీసేశాం. ఎవరు ఫోన్ చేశారో వాళ్ళ పేరన్నా చెప్పేళ్ళు. పక్కనున్నప్పుడే చేసి చావాలా? ఎవరు చేసుంటారు? నిజాన్ని చూసేలోపు కాలం కరిగిపోతుంది ప్రసాద్. ఒక్కోసారి మనం చెప్పింది, విన్నది, చూసింది కూడా అబద్ధం అవ్వచ్చు. కొన్నిసార్లు తొందరపడ్డమే మంచిది. నాకేం అర్థం కాలేదు. అర్థమైతే అంతమంది అమ్మాయిలు వెంట ఎందుకు పడతావు? ఎక్కడున్నారు అందరూ? పోయారుగా. లవర్ని వెతుక్కోవడం కాదు, మంచి సోల్మేట్ని వెతుక్కో. నీ కంటికి యమధర్మరాజులా కనిపిస్తున్నాను నేను. నీకు ఆత్మీయతకి ఆత్మలకి తేడా తెలియదేంట్రా? నువ్విది అని చెప్పి అమ్మాయిని పడేయడం కంటే నువ్వేంటో తెలిసిన అమ్మాయిని వెతుక్కోవడం బెటర్. అంటే అర్థమైంది నాకు. ఏంటి? ఐ లవ్ యూ రాజిత. నేను నీకు ప్రేతాత్మ అవ్వాలనుకోవట్లేదు, అయినా నాకు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ అయింది. అవునా?
అబ్బాయి ఎవరు? తను కూడా లాయరే. పోన్లే, మీ విడాకుల కేసు మీరే వాదించుకోవచ్చు. అది నోరా బోరా, ఒక్క మంచి మాట కూడా రాదా? అతనికి నా గురించి చెప్పావా? టైం వేస్ట్ అని చెప్పలా. విరాస్తే నీ బ్రేకప్లు తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. శాలరీ కూడా ఇంకా పడలేదు. ఇంక్రిమెంట్ వేసే పనిలో బిజీగా ఉన్నారు పాపం. నువ్వు ఒక 204 రూపాయలు ఇస్తే. అదేంటి రేట్లు పెరిగాయా? ఏ మధ్యన వైన్ షాప్కి వెళ్ళట్లేదా నువ్వు? సిగరెట్ రేట్ కూడా పెరిగింది. బ్రేకప్ అయితే తాగడం ఒకటేనా? నువ్వే నీ గురించి తెలిసిన వాళ్ళు లవ్ చేయమంటావు. నీ దగ్గరికి వస్తే రానేవో. ఫ్రీ కదా అని సలహా ఇస్తున్నావా? ఊరంతా కుక్కలా తిరిగే బదులు ఇంట్లో ఉన్న పూజ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నేను తన అలా ఎప్పుడు చూడలేదు రాస్తా. నీలో అంత మంచివాడు లేడే. ఉన్నాడు, నీకే పచ్చకామర్లు. పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన. విరాస్తా నీకు మ్యాన్స్ నవర్స్కి రాయల్ స్టాక్కి తేడా తెలుసా? తెలీదు. అలా అని చెప్పి నేను వేరే జంతువుతో పోల్చలేను కదా. ఎవరి టాలెంట్ ఆడిది. సర్లే, నీ పెళ్ళికి నన్ను పిలవ్వా? అక్కడ ఎవరైనా సెట్ అవుతారేమో చూద్దాం. ఏ పోరా, గెట్ లాస్ట్. పోనీ నీ ఫ్రెండ్స్లో ఎవరైనా అమ్మాయి చెప్పు తీసుకు కొడతా. ఓకే, హ్యాపీ వెడ్డింగ్. పెళ్లి చేసుకో బాగా. ఎల్ అగోరించు. పోనీ మీ బయలుదేరే. విరాయిస్తా అయ్యా ఇంకొకడికి చేత అదే నా తలరాత. మాస్టర్, ఓ సిగరెట్ కానీ అగ్గిపెట్టి కానీ ఉంటేవండి. ఏ చేద్దామంటావురా? సార్ మీరా? ఓ లారీ అండి రోడ్డు మీద సుసుపోవడానికి సిగ్గేదండి మీకు? ఏం చేయమంటావు? వైష్ణవి వదిలేసింది. మిమ్మల్ని కూడా వదిలేసిందా? ఏం చేశారు? అదంతో పెద్ద కదా. నా పరువు నేను తీసుకోలేను. నీ సంగతి ఏంటి? ఏం చెప్పమంటారండి, నచ్చింది దొరకట్లేదు, దొరికింది నచ్చట్లేదు. ఆగు, ఆ అమ్మాయి మీ మరదల్లా ఉందే? అటు ఆడేవాడండి క్రీమ్ బన్లా ఉన్నాడు. అవును, ఆడి చేతిలో పుష్పగుచ్చం చూసావా? ఏ పుష్పరాజు గారు ప్రపోజ్ చేయడానికి వచ్చాడండి. అసలు ఎవడాడు? రాకేష్. ఏం చేద్దాం? జ్యోతి గారు, ఆడి జ్యోతి ఆర్పేద్దాం. ఆర్పేద్దాం. పూజ, చెప్పు రాకేష్. అదే ఎలా చెప్పాలో తెలియట్లేదు. పానీపూరి తింటావా? లేదు, ఇందాకే తిన్నాను. పోన్లే, నీ పేరు చెప్పుకొని వాడు ఇల్లు కట్టుకుంటాడు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ పూజ, రే నా పువ్వు, నా పుష్పగుచ్చం పూలేదు ఇప్పుడు. సారీ పూజ. ఎక్కడ ఏరుకొచ్చావా అవి? అంటే ఈరోజు రోజ్ డే కాదు కదా అని రోజు తీసుకురాలేదు. మా తోటలో చూస్తే అవే దొరికాయి, అందుకే తీసుకొచ్చాను. సర్లే, ఎందుకు పిలిచావు? పూజ, రే ఎవర్రా మీరు? యూజ్లెస్ ఫెలోస్. బేసిక్ సివిక్ సెన్స్ కూడా ఉంటుందా? అన్సివిలైజ్డ్ పర్సన్స్. బీయింగ్ అన్ అడల్ట్ ఎంత కష్టం రా ఇది. సారీ పూజ, సారీ. యాక్చువల్లీ ఐస్ క్రీమ్ కావాలా? ఇందాక 4 తిన్నాను. ఓకే, అంటే అది కాదు, యాక్చువల్లీ నా ఫీలింగ్స్ నీతో చెప్పడానికి వచ్చాను. అది నా సమోసారా? ఆగరే, నా సమోసా నాకు ఇచ్చారా? ఎవట్రా మీరు? పూజ, ఈ ప్లేస్ అంతా బాగాలేదు, మనం వేరే దగ్గరికి వెళ్దామా? ఎక్కడికి? రేపు ఆఫీస్లో కలుద్దాం. లేట్ అయిపోద్ది. దేనికి? అంటే పూజ, నాన్న ఇంటికి వచ్చారంట. అంకుల్ వచ్చారా? ఎందుకు? ఏమో వెళ్తే కదా తెలిసేది. సరే పద. హాయ్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనుకుంటా, సంసారం చదరంగం. మాస్కు అదే షర్టు అంటే అంటే ఎక్స్క్యూజ్ మీ, అగ్గిపెట్టి ఉందా?
నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి. ఏయ్ మాకున్నాయి. క్యూట్ బాయ్. ఇది కూడా అదే షర్టు. అంటే నా పుష్పగుచ్చం. అమ్మా నాన్న హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ రా. ఈరోజు మీ వెడ్డింగ్ యానివర్సరీయా? అవును. ముందే చెప్పుంటే సెలబ్రేట్ చేసుంటాం కదా. చెప్పండి అంకుల్, మీకేం గిఫ్ట్ కావాలి? మీ నాన్నకి సారీ చెప్పానని చెప్పమ్మా. అప్పుడేదో తొందరపడ్డాను. అయ్యో, అది ఆయన అప్పుడే మర్చిపోయాడు అంకుల్. లేకపోతే నన్ను ఇన్ని రోజులు ఇక్కడ ఉండనిస్తాడా? పూజ, బావని పెళ్లి చేసుకుంటావా? మమ్మీ చిచ్చి, వీడు నాకొద్దు. చియా మావాడికి ఏం తక్కువ? వీడి గురించి మీకు తెలియదు అంకుల్. ఎంతమందిని ట్రై చేశాడు తెలుసా? బావ పాపల బ్యాచ్. నీకు తెలియకుండా చేశాడా? లేదు. మరి ఇంకేంటి? ఏమో అంకుల్, వీడు నాకొద్దు. పూజ, బావని పెళ్లి చేసుకుంటే పర్మనెంట్ గా మాతోనే ఉండిపోవచ్చు కదా. నన్ను కోతన్నాడు ఆంటీ. రే సారీ చెప్పు పూజకి. నేనా? చెప్పు. రే చెప్పురా, చెప్పు. పూజ సారీ. ఇట్స్ ఓకే. నిజంగానే సారీ. ఇట్స్ ఓకే. సారీ పూజ. ఇట్స్ ఓకే బావా. ఇప్పుడు వస్తాను. ఇది పట్టుకో. నాన్నతో నేను మాట్లాడతాను, నువ్వు మాత్రం కాదనుకో. బ్రహ్మ ఇప్పుడు వచ్చిందండి. పెళ్ళి ఆగిపోయింది ప్రసాద్. నేనే ఆపేశాను. నా వెనకాల నువ్వు తిరుగుతుంటే ఏదో సరదాగా అనుకున్నాను, కానీ మీ పేరెంట్స్ కలవడానికి నువ్వు ట్రై చేస్తుంటే అప్పుడు అర్థమైంది. ఈ ప్రాసెస్లో నాకే నేను తెలియకుండా నిన్ను ఇష్టపడ్డాను. మా నాన్నొద్దన్నా సరే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. ఏంటి? కొందాం కొందాం. హలో ప్రసాద్, నేను ఒకడిని లవ్ చేసి వాడు కూడా కరెక్ట్గా లేకపోతే ఇంకొకడిని లవ్ చేసి ఇలా కరెక్ట్ పర్సన్ కోసం వెతికే బదులు నేను ప్రేమించిన వాడినే నాకు కావాల్సినట్టు మార్చుకోవచ్చుగా. సో మా అక్కతో ఏం చెప్పుకుంటావో నాకు తెలీదు. నాన్న ఒప్పుకోకపోయినా పర్లేదు. నన్ను కాదని ఇంకెవరైనా చూసావో నేనైనా చచ్చిపోతా, లేదా నిన్నైనా చంపేస్తా. అర్థమైంది కదా? ఏమైంది బావా? నా బతుకేంటో. అయితే అనావృష్టి, లేకపోతే అతివృష్టి.